నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జీఎస్టీ పేరిట మోసం బయటపడింది. దాదాపు 100 కోట్ల వరకు నకిలీ ఇన్వాయిస్ లావాదేవీలు చూపించిన సైబర్ నేరగాళ్లు 10 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సలీం అనే యువకుడి పేరిట జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసిన కేటుగాళ్లు సలీం ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను స్థాపించారు. ఒక్కసారిగా లావాదేవీలు ఆపేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. అయితే ఆ అడ్రస్ కు వచ్చి చూసేసరికి కంపెనీ స్థానంలో ఇల్లు ఉండడంతో జీఎస్టీ అధికారులు కంగుతిన్నారు. సలీం పాషా పేరిట నకిలీ ఖాతా తెరిచినట్లు కూడా జీఎస్టీ అధికారులు నిర్ధారించారు. దీంతో సలీం పాషా సైబర్ నేరగాళ్లపై కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నా పేరు సలీం. నేను జైగ్నార్లో ఉంటా. వెంకటరమణ హాస్పిటల్లో మెయిన్గా వర్క్ చేస్తాను. ఫ్రైడే రోజు సాయంత్రం 3:30, 4 o'clockకి నార్గం నుంచి కస్టమర్ ఆఫీసర్ వాళ్ళు వచ్చారు. ఇట్లా జిఎస్టీ ఐడి తీసిన 12 lakhs వరకు పేమెంట్ చేస్తలేమని వచ్చారు. అయితే ఇప్పటివరకు నేను జిఎస్టీ దాని దగ్గరికి వెళ్ళింది లేదు, చేసింది లేదు. వాళ్ళు అన్నీ నీ ఐడి ప్రూఫ్ మీద అట్లా ఇయర్లీ 100 crores కన్వర్ట్ చేస్తున్నామని 12 crores వరకు జిఎస్టీ నా పేరు మీద ఎవరో తీసుకున్నారంట. అది వాళ్ళు వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది. ఇప్పటివరకు అయితే నాకు తెలియదు. కస్టమర్ ఆఫీసర్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఫ్రాడ్ అని. నా పేరు మీద వేరే వాళ్ళు ఫ్రాడ్ చేశారు నా ఐడి ప్రూఫ్ల మీద అని వాళ్ళు వచ్చి మొత్తం పంచనామా చేసుకుని ఒకసారి వెళ్ళి జిఎస్టీ ఆఫీస్లో ఇంకా పిఎస్లో కంప్లైంట్ చేయమని చెప్పారు. ఇంకా వాళ్ళు వచ్చి చెప్పారు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చేసి అక్కడ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ తీసుకొని ఇవ్వన్నారు. ఇంకా మాకు తెలిసిన లాయర్ వాళ్ళ దగ్గర వెళ్ళి దానికి సంబంధించిన ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏంటంటే ఇంకా నా ప్రాసెస్ చెప్పారు. ఇట్లా తెలియకుండా ఇట్లా అయింది కాబట్టి ఫ్రాడ్ నీ ప్రూఫ్స్ అన్నీ పెట్టేసి ఒక లెటర్ రాసి నా ఐడి మీద వేరే వాళ్ళు తీసుకున్నారు. ఆ విషయం నాకు తెలియదు. నా అకౌంట్ కూడా హ్యాక్ చేసారు. నాకు మెసేజ్ కూడా ఏం రావట్లేదు. అది లెటర్ తీసుకెళ్ళి పిఎస్లో ఇవ్వమని చెప్పారు. ఏపీ నగర్ సలీం పాషా ఎంటర్ప్రైజెస్ మీద ఈ ఫ్రాడ్ జరిగింది నాకు తెలియకుండా. రైట్, ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీలో జీఎస్టీ పేరుతో కూడా భారీ మోసం బయటపడింది. సైబర్ నేరగాళ్లు జీఎస్టీ పేరుతో కూడా 100 కోట్ల రూపాయల వరకు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఆర్థిక లావాదేవీలు నిర్వహించి కూడా ఇన్వాయిస్లు తయారు చేసి 10 కోట్ల రుణం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కల్వకుర్తి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి వెంకటరమణ హాస్పిటల్లో పనిచేస్తున్న సలీం అనే వ్యక్తి పేరుతో ఒక జీఎస్టీ తయారు చేసి దాని పేరు మీద ఆయన పేరు మీద పెద్ద ఎత్తున కూడా లావాదేవీలు నిలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కసారిగా ఈ యొక్క లావాదేవీలన్నీ ఆగిపోవడంతో కూడా అనుమానం వచ్చినటువంటి అధికారులు ఆ అబ్బాయి ఏదైతే సలీం ఎంటర్ప్రైజ్ సంబంధించినటువంటి ఆఫీస్ వచ్చి చూద్దామని చెప్పి కూడా వాళ్ళంతా పరిశీలన చేయగా ఆధార్ కార్డు అదేవిధంగా పాన్ నెంబర్స్ వాళ్ళంతా కూడా చెక్ చేసిన నేపథ్యంలో అక్కడ ఏదైతే జీఎస్టీ పేరుతో ఆఫీస్ ఉండాల్సిన సమయంలో అక్కడ ఇల్లు ఉన్న నేపథ్యంలో సలీం పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా చాలా రోజుల నుంచి కూడా చెబుతున్నప్పుడు కూడా సలీంకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగింది. అయితే ఒక్కసారిగా అధికారులు శుక్రవారం రోజు ఆయన పనిచేస్తున్నటువంటి హాస్పిటల్ కు అదేవిధంగా ఆయన నివాసం ఉన్నటువంటి ఇంటికి చేరుకోగానే నీ పేరుపై ఇన్ని లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది, పూర్తి స్థాయిలో కూడా నువ్వు అంతా ఇవన్నీ కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పగా నేను 10-17 వేల రూపాయలకు జీతం పనిచేస్తున్నటువంటి ఒక సాధారణ ఉద్యోగిని నా పేరుపై ఎటువంటి జీఎస్టీ కానీ ఎటువంటి కంపెనీలు కానీ ఎంటర్ప్రైజ్ కానీ లేవు, సో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి తేల్చి చెప్పిన దీనికి సంబంధించి అధికారులు మాత్రం వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి సైబర్ నేరగాలు మీ పేరుపై పెద్ద ఎత్తున కూడా లావాదేవీలు నడుపుతున్నారని చెప్పి కూడా వాళ్ళంతా చెప్పిన నేపథ్యంలోనే ఆయన ఈ రోజు పోలీస్ స్టేషన్ చేరుకుని ఏదైతే జీఎస్టీకి సంబంధించిన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా సలీం చెప్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితిలో ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.